అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నూతనోత్సాహంతో టీడీపీ ఆవిర్భావ సంబరాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదు. తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. 4 గోడల మధ్యకే పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటికి చేరింది. మదరాసి పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారు. చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తం అయ్యింది. చంద్రబాబుతో కలిసి లోకేష్ ఆ వెలుగు మసకబారకుండా మరింతగా వన్నె తెస్తున్నారు. దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. దేశ రాజకీయ యవనికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతి కొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ ముందు వరుసలో ఉంది. వర్తమాన రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే పార్టీకి ఎదురు కాలేదు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని మనుగడ సాగించటం తెలుగుదేశం పార్టీకి ఒక్కదానికే చెల్లింది. అందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు వేసిన పునాది, చంద్రబాబు దానిని పటిష్టం చేసిన వైనం అందుకు ప్రధాన కారణం. తెలుగు నేలపై అతిపెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీకి స్వంతం. నలభై 3 ఏళ్ల తర్వాత కూడా తెలుగునాట 40% పైగా ఓటింగ్ కలిగి ఉండటం సాధారణ విషయం కాదు. 2019 ఎన్నికలలో అతి తక్కువ స్థానాలకు పరిమితం అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి 40% ఓట్లు రావటం గమనార్హం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తోనే రాజకీయ పోరాటం జరిపింది. ఈ పార్టీని కూకటి వేలతో పెకలించి 1983వ సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటారు. కేవలం అధికారం చేపట్టడమే కాక తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను పెంపొందించటం, తెలుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించటం, పేద, బడుగు, బలహీన వర్గాలలో జీవన రేఖలు వికసింపచేయటం వంటి అంశాలు రాష్ట్ర చరిత్రలో టీడీపీకి చెరగని ముద్రను వేసుకున్నాయి. టీడీపీ మూల సిద్ధాంతంలోనే సామాజిక న్యాయం ఇమిడి ఉన్నది. ఎన్టీఆర్ తొలి కేబినెట్ను పరిశీలిస్తే సామాజిక న్యాయం ఏ స్థాయిలో అమలైంది అనేది మనకు తెలుస్తోంది. అత్యంత కీలకమైన అంశాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించారు ఆ కేబినెట్లు. నేటికి సామాజిక న్యాయం 100% అమలవుతున్నది ఒక్క తెలుగుదేశం పార్టీలోనే అంటే అతిశయోక్తి కాదు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని విధంగా అత్యున్నత స్థాయిలో విధాన నిర్ధారక మండలి, పోలిట్ బ్యూరో ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. ఆ మండలిలో సభ్యుల సామాజిక వర్గాలను పరిశీలిస్తే టీడీపీలో అసలైన సామాజిక న్యాయం అమలవుతున్న విషయం స్పష్టమవుతుంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సంక్షేమం అన్న పదానికి భాష్యంగా ఉన్నాయి. ఈ పథకాలు దేశ రాజకీయాలకు ఒక ప్రామాణికంగా దిక్చూచిగా మారాయి. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం అప్పట్లో ఒక చరిత్ర. ఆ పథకం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం రూపకల్పనకు దారితీసింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, పేదలకు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, తెలుగు గ్రామీణ కాంతి పదం వంటి పథకాలు వివిధ రకాల పేర్లతో నేటికి చలామణి అవుతూనే ఉన్నాయి. అనంతరం పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు పార్టీని మరో స్థాయికి తీసుకెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల స్వారీ మాదిరి పరుగులు పెట్టించారు నారా చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని
పాలనకు జోడించి గుడ్ గవర్నెన్స్ కు రూపకల్పన చేసి ప్రపంచమంతా తెలుగు నేల వైపు తల తిప్పి చూసేలా చేశారు నారా చంద్రబాబు నాయుడు. ఐటీ విప్లవాన్ని సృష్టించారు ఆయన. యువతను ఉద్యోగాల కోసం వెంపర్లాడే స్థితి నుంచి ఉద్యోగాల ఇచ్చే స్థాయి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు. నేడు ప్రపంచంలో అగ్రగాములుగా గుర్తింపు పొందిన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో తెలుగు పారిశ్రామికవేత్తల కీలక భూమిక పోషిస్తున్నారంటే అందుకు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో చేపట్టిన నిర్ణయాలే కారణం. తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు రాజకీయాధికారం, భాగస్వామ్యం కల్పించింది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దుతో వెనుకబడిన వర్గాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాయి. నేడు తెలంగాణలో వివిధ పార్టీలలో ఉన్నత స్థాయిలో ఉన్న బీసీ నాయకులలో చాలా మందికి తెలుగుదేశం పార్టీయే రాజకీయంగా జన్మనిచ్చింది. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీ వర్గాలు స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు అయ్యాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండిటిలోనూ పార్టీ అధ్యక్షులుగా బీసీ వర్గాలకు చెందిన వారే కొనసాగుతున్నారు. వర్తమాన రాజకీయాల్లో పోటుకొక పార్టీ మారుతున్న నాయకులు మనకు తారసపడుతుంటారు. అయితే గత 42 సంవత్సరాలుగా రాజకీయ ఒడిదుడుకులు, ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా ఒకే పార్టీలో రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న నాయకులు టీడీపీలో పదుల సంఖ్యలో ఉన్నారు. ఈ అరుదైన ఘనత మరే ఇతర ప్రాంతీయ పార్టీలలోనూ కనపడదు. అంతేకాక క్షేత్రస్థాయిలోనూ 4 దశాబ్దాలుగా ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీ పతాకం మోస్తున్న కార్యకర్తలు తెలుగు నేల 4 చెరువులా ఉన్నారు. కుల, మత, వయో, లింగ భేదాలకు అతీతంగా ఉన్న కార్యకర్తల శ్రేణి టీడీపీకి రక్షణ కవచంగా ఉంది. టీడీపీకి చంద్రబాబు వంటి నాయకుడు తరగని ఆస్తి. చంద్రబాబు నాయకత్వంలో సుశిక్షితుడైన సైనికుని తరహాలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులలో పోరాట స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విధంగా తెలుగు జాతి చరిత్రపై చెరగని పచ్చబొట్టులా తెలుగుదేశం పార్టీ నిలిచింది. నేడు 4 దశాబ్దాలకు పైగా ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించుకొని 43వ ఏట అడుగుపెట్టింది. ఇదే సంవత్సరం తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలుగు జాతి ఉన్నతి కోసం, ఆంధ్ర ప్రజల వెలుగు కోసం జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల రణక్షేత్రంలో దిగింది. ఇక తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.